ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ వర్షం నదుల గురించి నేర్చుకుందాం. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమిపైన 71% నీరు ఆవరించి ఉందని తెలుసు. ఓకేనా. పంటలు పండించడానికి ప్రతి ఒక్క పని చేయడానికి కూడా నీరు అవసరమే. ఈ మేఘాలు ఎలా ఏర్పడతాయంటే ఫస్ట్ సూర్యరశ్మికి సముద్రాల్లో నదుల్లో నీరు ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడతాయి. మళ్ళీ ఆ మేఘాలకి చల్లని గాలి తగలగానే తిరిగి వర్షిస్తాయి. ఈ వర్షపు నీరు కథ నీటి ఆవిరితో మొదలవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జలచక్రం అంటారు. ఈ బాష్పీభవనం ఎక్కడెక్కడ జరుగుతుందంటే మన శరీరం నుండి జరుగుతుంది. మనకు చెమటలు పడతాయి కదా, అలా చెట్ల నుండి నీళ్ళ నుండి జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే నీరు తొందరగా ఆవిరవుతుంది. నెక్స్ట్ మేఘాలు ఏర్పడడం, వర్షం కురియడం గురించి నేర్చుకుందాం. వేడిగాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అలా నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. ఆ మేఘాలకి చల్లటి గాలి తగలగానే తిరిగి వర్షంగా కురుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా బాష్పీభవనం అంటారు. బాష్పీభవనమును జలచక్రం. నీరు ఆవిరిగా మారటాన్ని బాష్పీభవనం అంటారు. తిరిగి నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. అవపాతం. వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని అవపాతం అంటారు. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచుగా, తుషారంగా, వడగండ్లుగా వివిధ రూపాల్లో అనేక రూపాల్లో ఉంటుంది. ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాం. హ్యూమిడిటీ. పవనాలు. మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది మీకు తెలుసా? ఈ పవనాలు అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా వీస్తాయి. ఈ వర్షాన్నిచ్చే మేఘాలు వీటిని ఋతుపవనాలు అంటారు. ఇవి నైరుతి దిక్కు నుండి వీస్తాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. నైరుతి ఋతుపవనాలు కేవలం వేసవి కాలంలో మాత్రమే వీస్తాయి. ఈ ఋతుపవనాలు రెండు శాఖలు అన్నమాట. ఒకటి అరేబియా సముద్రం నుండి వీచేవి, 2 బంగాళాఖాతం నుండి వీచేవి. చూడండి, ఇక్కడ అరేబియా సముద్రం నుంచి ఇలా వీస్తున్నాయి, బంగాళాఖాతం నుంచి ఇలా. మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందుతున్నాయి. తెలంగాణ పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షాన్ని పొందుతున్నాయి. రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహబూబ్ నగర్, జోగులాంబ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ జిల్లాలో వచ్చేసి అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాల్లో చూస్తాము. మే నుండి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు వీస్తాయి. వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు. నెక్స్ట్ ఈ వర్షాన్ని ఎలా కొలుస్తారో తెలుసా మీకు? వర్షాన్ని సెంటీమీటర్లో కొలుస్తారు. కొలిచే పరికరాన్ని వర్షమాపకం అంటారు. ఈ పరికరానికి 3 పేర్లు ఉన్నాయి: యూడోమీటర్, పల్వనోమీటర్, ఆంథ్రోమీటర్. ఇది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వర్షమాపకాన్ని తయారు చేయడానికి పైన సూచించిన వస్తువులు సేకరించండి. సీసాపై భాగాన్ని ఇలా కత్తిరించండి. కింది భాగంపై చుట్టుకొలత కత్తిరించిన భాగం అడుగు చుట్టుకొలత సమానంగా ఉండాలి. సీసాపై భాగాన్ని తలకిందులు చేసి సీసాలు అమర్చండి. ఒక స్కేల్ అమర్చండి అందులో. వర్షపాతాన్ని సెంటీమీటర్లో కొలుస్తారు. వర్షం పడుతున్నప్పుడు సీసాలో నీటి మట్టం పెరుగుతుంది కదా, ఆ స్కేల్ సాయంతో మనం కొలవచ్చు. నెక్స్ట్ నదులు. ఎత్తైన ప్రాంతాల నుండి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి ప్రారంభమై నీరు అనేక కాలువల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నదీ మార్గాలు, నదీ లోయలు ఏర్పడతాయి. చిన్న సెలయేళ్ళు వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. నదుల్లో కలిసే సెలయేళ్ళు లేదా చిన్న వాగులను ఉపనదులు అంటారు. ఇది ఇంపార్టెంట్, ఉపనదులు. ఈ ప్రధాన నదిలో నీరు పెరుగుతుంది. నది పెద్దగాను, వెడల్పుగాను, విశాలంగా ఏర్పడుతుంది. సముద్రానికి చేరుగా సమీపిస్తున్నప్పుడు నది కొంత నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇసుక, ఒండ్రు మట్టితో తనతో తీసుకుపోలేదు.
ఇవన్నీ ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాన్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో డెల్టాలు ఏర్పడతాయి. గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఇవి సంవత్సరం అంతా నీటిని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే చాలా చిన్న నదులు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అత్యధిక వర్షాలు పొందుతున్నాయి. దిండి, మంజీరా, మూసీ వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది. అందుకే తూర్పు కనుమల్లో పుట్టే నదులు వర్షాకాలం అయిపోగానే ఎండిపోతాయి. నెక్స్ట్ వరద మైదానాలు. ఈ చెట్లు లేని భూభాగాన్ని వరద మైదానం అంటాం. అంటే వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది కదా, అప్పుడు లోపల ఇసుకరాళ్ళతో నిండి ఉంటుంది. వీటి మధ్య నది సన్నని కాలువలుగా ప్రవహిస్తుంది. అందుకే చెట్లు పెరిగే అవకాశం లేదు. సో ఇలా చెట్లు లేని భూభాగాన్ని నది తాలూకు వరద మైదానం అంటాం. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగ వంటి నదులకు దీని ప్రభావం కనిపిస్తుంది. నెక్స్ట్ బృహత్తర మొక్కల పెంపకం. తెలంగాణ ప్రభుత్వం చెట్ల పెంపకంపై భారీ కార్యక్రమంలో ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను ప్రతి సంవత్సరం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భూమి కోతను అరికట్టడం. భూమి కోతను ఎట్లా అరికడతారంటే అటవీ విస్తీర్ణం పెంచడం వల్ల నేల కోతను నియంత్రిస్తుంది. అలాగే ఇసుక కొట్టుకుపోకుండా కాపాడగలం. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం, మొక్కల సంరక్షణ చేసి వాటిని కాపాడడం కోసం గ్రామస్థాయి హరిత రక్షక కమిటీలు సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడినవి. నెక్స్ట్ తుఫాన్లు, వరద సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. బంగాళాఖాతం నుంచి ఎక్కువ తుఫాన్లు సంభవిస్తాయి. జూన్ నుంచి డిసెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి. తూర్పు కోస్తాలో భయంకర తుఫాన్లు 1977 నవంబర్లో సంభవించింది. 6 మీటర్ల ఎత్తున్న సముద్రాల కోస్తా తీరంలో కనీసం 100 గ్రామాలు సర్వనాశనం చేసి 9,941 మంది ప్రాణాలు బలి ఉన్నది. నెక్స్ట్ అలాంటి సమయాల్లో వాళ్ళకి కలుషితమైన నీళ్ళు వస్తాయి కదా, తాగడానికి పనికి రాకుండా ఉంటాయి. కానీ పేద ప్రజానీకం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీళ్ళు తాగడం వల్ల కలరా, కామెర్లు వంటి రోగాలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వైపరీత్యాల వల్ల వాళ్ళ దగ్గర ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ ఉండాలి. తుఫాన్ సంభవిస్తే వెళ్ళడానికి దగ్గరలో పునరావాస కేంద్రం ఎక్కడ ఉందో ముందే తెలుసుకోవాలి. ఇంటి గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలను దృఢంగా నిర్మించుకోవాలి. తుఫాన్ హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగ్లో మంచినీరు, ఆహార పదార్థాలు, ముఖ్యమైన సర్టిఫికేట్స్, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. హెచ్చరికలు విన్న తర్వాత బయట, ముఖ్యంగా సముద్ర ప్రాంతాలకు వెళ్ళకూడదు. నెక్స్ట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి వరదల సమయంలో? బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి. డయేరియా ప్రబలినప్పుడు టీ డికాషన్, గంజి, లేత కొబ్బరి నీరు తీసుకోవాలి. వ్యాధులు వ్యాపించకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్, సున్నంని చల్లాలి. వరద నీటిలోకి వెళ్ళకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్ బిళ్ళలు ఉపయోగించాలి. సో ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల అంటురోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ లెసన్.